కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, నదుల ప్రవాహమని నిరూపించామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కేసీఆర్ లేకపోతే నీటి ఎద్దడి వస్తుందని కేవలం 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిందంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పాలేరు నియోజకవర్గంలో ఎండిన పంట పొలాలని పరిశీలించింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ మాట్లాడుతూ నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లను తాగునీటిగా తీసుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవటమే కాదు, తాగునీటికి కూడా సమస్యలు వచ్చాయన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రైతు బిడ్డగా రైతులకి సాయం చేద్దామని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కేసీఆర్ హయాంలో బియ్యం ఎగుమతుల్లో నంబర్ 1 స్థానంలో నిలిచామని గుర్తు చేశారు. నీళ్లు లేక రాష్ట్ర ప్రజలు నిత్యం బోర్లు వేయించుకుంటున్నారని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకొచ్చామో రైతుల పక్షాన అలానే నిలుస్తామన్నారు. కేసీఆర్ గారు లేకపోతే ఇవాళ కనపడుతున్న కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. కేసీఆర్ గారు లేకపోతే అదే కాలువల్లో నీళ్ళు లేవు, అదే చెరువుల్లో నీళ్ళు లేవు, అదే రిజర్వాయర్లు ఎండిపోయినాయి. ఎన్నడూ కూడా చూడని విధంగా ఇవాళ తీవ్రమైన నీటి ఎద్దడి, అటు తాగునీటికి ఇలాగే సాగునీటికి కూడా కేవలం 4 నెలల్లోనే వాటర్ మేనేజ్మెంట్ చేయటం చేతగాని ప్రభుత్వం ఇవాళ అటు రైతాంగానికి తీవ్రమైన పంట నష్టంతో పాటుగా ప్రజలకి తాగునీటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ఒక సీవియర్ క్రియేటెడ్ డ్రౌట్ అంటారు దీన్ని. ప్రభుత్వ చాదగాంతరం వల్ల, వైఫల్యం వల్ల వచ్చిన కరువుగా మనం భావించాల్సిన పరిస్థితి. మన చేతిలో ఉన్న వ్యవస్థల్ని మనం ఏ రకంగా కాపాడుకున్నాం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు. ఈ 4 నెలల్లోనే వచ్చిన ప్రభుత్వం కృష్ణా జలాల మీద పెత్తనాన్ని మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించడం ద్వారా నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళని కనీసం తాగునీటి కోసం కూడా తీసుకోవడానికి కూడా సౌలభ్యం లేని పరిస్థితి. ఎందుకని నల్గొండ సభలో కేసీఆర్ గారు ఆ రోజున వెలుగెత్తి 1,00,000 మంది ప్రజల సమక్షంలోనే మన తెలంగాణకు నష్టం జరగబోతా ఉంది, ఈ కేఆర్ఎంబీకి ఈ ప్రభుత్వం రాగానే పెత్తనం అప్పచెప్పింది నాగార్జున సాగర్ మీద, దాని యొక్క ప్రతిఫలం ఇవాళ చూస్తూ ఉన్నాం. ఒక తెలంగాణ రైతు బిడ్డగా చిన్నప్పటి నుంచే రైతుల కష్టాలు కళ్ళారా చూసిన వాడిగా ఈ రోజున మట్టికి చాలా బాధపడుతున్నాం. ఇవాళ వచ్చేటప్పుడు పొలాలు చూస్తుంటే, రైతు ఇబ్బందులు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే నేను రాజకీయాలకి రావడానికి ఒక కారణం ఖచ్చితంగా రైతుకు అండగా ఉండాలని, రైతు కుటుంబంలో పుట్టిన నేను, రైతు బిడ్డనైన నేను రైతుకు అండగా ఉండాలని నిర్ణయంతో ఈ రాజకీయాలకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.